యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుడు ఈ పూట వాక్యములో రెండవ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. 6, 7, 2 చూద్దాం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడిన వలె వానిని అడ్డుగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మశాస్త్ర విరోధమైన సంబంధమైన మర్మము ఇట్టి క్రియలు చేయుచున్నది గనుక ఇది వారికి అడ్డుగించుచున్నవారు మధ్య నుండి తీసివేయబడి వారికి అడ్డగించను. ఈ వాక్యములో దైవజనుడు పౌలు రాసినటువంటి ఈ మాటల్లో అడ్డగించుచున్నది ఏది మీరు ఎరగాలి. కొన్ని దేవుడు అడ్డుగా ఆయన అడ్డగిస్తూ ఉంటాడు. ఎందుకు అడ్డగిస్తున్నాడంటే అక్కడ కొన్ని కీడు పొంచి ఉంటాయి, కొన్ని శాపమైనవి ఉంటాయి, కొన్ని వ్యతిరేకమైనవి ఉంటాయి. ఈరోజు అంశం ఏంటంటే ఆత్మ అడ్డగించుచూ ఉన్నది. ఎందుకు అడ్డగించుచూ ఉన్నది అని అంటే ప్రభు చెప్తారు, ఇదిగో నీవు అది దాటి వెళ్ళినట్లయితే అపాయములో పడతావు. కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవుడు చిత్తము దేవుడు చిత్తము దేవుడు చిత్తమని ప్రార్థన చేస్తారు. కొన్ని వాళ్ళకు అనుకూలంగా జరగలేదనుకో, ఇది దేవుడు చిత్తము కాదేమో అని, పోని దేవుడి చిత్తము కాదు ఎందుకు అడ్డగించిందో అని విశ్వాసముతో ముందుకెళ్ళేవాళ్ళు కొందరు. లేదు నాకు అదే జరగాలి. కొన్ని విషయాల్లో మీరు గమనించాలి, దేవుడు ఆత్మ అడ్డగించుచున్నది గల కారణం ఏమై ఉన్నదంటే దేవుని పిల్లలు ఎక్కడ చెదిరిపోకూడదు, ఎక్కడ బలహీనమైపోకూడదు. మీరు గమనించాలి, ఆదికాండములో 20వ అధ్యాయం 6వ వచనములో అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీనిని చేసితివా అని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకునేటట్లు నేను నిన్ను అడ్డగించి తిని. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవునికి విరోధముగా పాపము చేస్తావని నాకు తెలిసి నేను నిన్ను అడ్డగించి తిని. కొన్ని అడ్డుగా దేవుడు ఆత్మ అడ్డగించటానికి గల కారణం ఏంటంటే పాపములో పడిపోతారేమో, వ్యసనములో పడిపోతారేమో, దేవునికి విరోధమైనటువంటి దేవునికి దూరమైపోతారేమో. ఇక్కడ చెప్తున్న మాట, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకున్నట్లు నేను నిన్ను అడ్డగించి తిని. ఇక్కడ దేవుని వాక్యము చెప్తున్న మాట. ఎందుకు అడ్డగించుచున్నటువంటి అనుభవాలు దేవుడు సూచిస్తున్నాయంటే వారు పాపములు పడకుండా, వ్యసనాల్లో పడకుండా. చూడండి, సాతాను కొన్ని అడ్డగించే ఉంటాయి. యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో ఒక రైతు, ఒక భూస్వామి గోధుమలు విత్తమని మంచి గోధుమలు విత్తనాలు విత్తారు. విత్తిన తర్వాత 13వ అధ్యాయం మత్తయి సువార్తలో 25వ వచనంలోకి వచ్చేలకి మనుషులు నిద్రించుచూ ఉండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుకులు విత్తెను. ఇదిగో మొలకలు పెరిగిని, ఇదిగో గింజ పట్టినప్పుడు గురుకులు కూడా అగపడెను. ఇక్కడ ఎప్పుడైతే గురుకులు కూడా అగపడినో అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలములో మంచి విత్తనములే విత్తితివి కదా, అందులో గురుకులు కూడా ఇదిగో లేకుండా నుండి ఇదిగో ఎక్కడి నుండి వచ్చి ఉన్నాయో అని ఆయన అడిగినప్పుడు అక్కడ ప్రభు చెప్తున్న మాట, ఇది శత్రువు చేసిన పని. అతని వారితో చెప్పగా ఆ దాసుడు, మేము వెళ్ళి వాటిని పెరికి వేసేద్దామని అంటే నీకు ఇష్టమేనన్నప్పుడు అప్పుడు ప్రభు అంటాడు ఉపమానములో, అప్పుడే పెరగద్దు, గోధుమల మధ్యలో గురుకులు కూడా పెరగనివ్వండి. అడ్డుగా అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సాతానుడైనటువంటి అపవాది
ఆత్మ సంబంధమైనటువంటి మంచి విత్తనములు మంచి ఫలములతో వెళుతున్నప్పుడు కొన్ని అడ్డగిస్తుంటాడు. అడ్డగించినంత మాత్రాన నీ కార్యక్రమాలు అక్కడతో ఆగిపో. అడ్డగించినంత మాత్రాన నీకు ఆటంకం కలిగింది, నీది అక్కడతో నీ పరిస్థితులన్నీ కూడా ముగించినటువంటి పరిస్థితులుగా ఉండకూడదు. అక్కడ ప్రభు అంటాడు, ఎదగనివ్వు, కోతకాలం ఒకటి ఉంది. మొదటిగా గోధుమలను కోసి కొట్లలో కూర్చుకొని, ఇదిగో అలాగే గురుకులు కూడా కోసి వాటిని ఆరని అగ్నితో కాల్చివేయాలని అగ్నిగుండములో వేయబడుతున్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ వాక్యములో మీరు గమనించినట్లయితే పొలం అనేది ఈ లోకమునకు సూచన. మంచి గోధుమలు అనేది రాజ్య సంబంధులైన వారు, గురుకులు అనేది సాతాను సంబంధులు, చెడుతనము, పాపము, ఇబ్బందులు, ఇరుకులు నానా విధముగా తీసుకెళ్ళి, ఈరోజు నువ్వు ఏది నీకు అడ్డుగా ఉందో, ఏమి విత్తుకుంటున్నావో సాతానుడు కొన్నిసార్లు నిన్ను అభ్యంతరపరుస్తున్నప్పుడు వాటిని జయించాలి. వాటిని జయించినట్లయితే నువ్వు పాపములో పడవు, వ్యసనాల్లో పడవు, బలహీనతల్లో పడవు. వాక్యం చెప్తున్న మాట. ఎందుకనంటే కొన్ని అడ్డుగా ఉన్న వాటిని ఛేదించకపోతే శాపములు కలిగి ఉంటాయి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథములో షిలోహులో ఉన్న యెహోవా మందిరములో యాజకత్వము చేస్తున్నటువంటి ఏలి అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఈ దైవజనుడు మనం గమనించినట్లయితే 3వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథములో 13వ వచనాన్ని మనం చదివితే, తాను కుమారులు తాను శాపాస్పదముగా చేసుకొని చున్నారు. ఇదిగో తనను ఎరిగి కూడా వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటి వారు నిత్యము శిక్షా విధిలోనికి వెళ్ళినట్లుగా రాయబడి ఉంది. తన తండ్రి తన పిల్లలు చేస్తున్నటువంటి శాపగ్రస్తమైనవి, దేవునికి విరోధమైనవి తెలిసి కూడా అడ్డగించలేదు. ఇది ఇక్కడ అంశం. ఈరోజు అంశం అదే. దేవుడు ఆత్మ మనం అడ్డగించాలి. ఏవేవి పాపం అడ్డగించాలో, దుష్టత్వము ఉన్నదో దాన్ని అడ్డగించుచున్నదో వాటిని తీసివేయాలి దేవుడు ఆత్మ చేత. ఇక్కడ మనం చూసినట్లయితే తప్పెదము తెలిసి కూడా తన పిల్లలకు ఇది తప్పు అని చెప్పేటువంటి అడ్డగించలేనటువంటి నిస్సహాయ నిస్పృహలో ఉన్నట్లుగా రాయబడి ఉంది. అందుకనే ఏలీ కుటుంబానికి ఏం కలిగిందంటే శాపము కలిగింది. వాక్యం చెప్తున్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథములో రెండవ అధ్యాయములో 12వ వచనములు అంటాడు, ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారే మిక్కిలి దుర్మార్గులైపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకున్న అడ్డుగా ఉన్నది, దేవునికి విరోధమైనది తీసివేయలేకపోయారు. దేవుడు చేసేటువంటి కార్యాలు వాళ్ళు చూడలేకపోయారు. అదే వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు తెలియజేస్తున్నటువంటి రీతిగా ఇక్కడ మనము గమనించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరూ కూడా అడ్డగించుచున్న ఏది అడ్డగించుచున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఒకటి శాపగ్రస్తమై అడ్డగిస్తే వాటిని తీసివేసుకో. పాపం అడ్డగిస్తున్నదా వాటిని తీసివేసుకో. దుష్టత్వమును అడ్డగిస్తున్నదా తీసివేసుకో. దేవుని ఆత్మ నీలో పనిచేస్తుందంటే అడ్డుగా ఉన్న వాటిని ఛేదించాలి. వాటిని నువ్వు జయించగలిగితే ప్రతి ఒక్క బలహీనతల నుంచి తొలగించి ఆశీర్వాదాస్పదముగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈరోజు ఏ స్థితిగతుల మధ్యలో వాక్యం వింటున్నారో, దేవుని ఆత్మ ఇదిగో అడ్డగించుచున్నది అది మీరు ఎరిగి, ఏది నీకు ఆటంకంగా ఉన్నదో దాన్ని తొలగించమని ప్రభు ఆత్మ చేత నువ్వు జ్ఞానము కలిగి పరిపూర్ణమైన కృపలో దేవునితో నిబంధన కలిగి ఉండు. ప్రతి ఒక్కటి ఆశీర్వాదాస్పదముగా చేయటమే కాదు, అడ్డుగా ఉన్న ప్రతి ఒక్కదాన్ని సరళము చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. దేవునికి చోటివు. దేవుడు చెప్పిన మాటలకు నీ హృదయములో చోటివు. దేవుడు చెప్పినట్లుగా ఆయన మార్గములు నడుచుకునటానికి చోటివు. దేవుడు నిన్ను అన్ని విషయములో ఆయన ఆదరించి కనికరించి కృప చూపించి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని ఆత్మ
ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఏది మానవ జీవితంలో అడ్డుగా ఉన్నాయో, పాపం అడ్డగిస్తున్నదా, దుష్టత్వం అడ్డగిస్తున్నదా, శాపమని తెలిసి కూడా ఇదిగో అది దుర్మార్గతని తెలిసి కూడా అడ్డగిస్తున్నటువంటి అనుభవాలు లేదా? జాగ్రత్త. వాటి విషయంలో గ్రహించి విడిపించి, ప్రభువా ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత నడిపించమని, అడ్డు ఆటంకాలు తొలగించి ఆత్మచేత నింపి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు నీకే పొందుకు. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.